చెప్పు ఎలా ఉంది? వెరీ గుడ్. హాయ్ అండి, నమస్తే. నేను శ్రీలత, పోరంకిస్ కిచెన్ ఛానల్ కి స్వాగతం. రోజు మునగాకుతో పకోడీ చాలా బాగుంటుంది, హెల్త్ కి అయితే చాలా మంచిది. స్నాక్ ఐటమ్ అండి ఇది. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. దానికంటే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. రండి. చూసారు కదండి, స్టార్టింగ్లో మా పాప బౌల్ అంతా కూడా ఎలా లాక్కొని వెళ్ళిపోతుందో అంత ఇష్టంగా తింటారు పిల్లలు. చాలా బాగుంటుందండి ఈ రెసిపీ. దీనికోసం మునగాకు ఒక పెద్ద కప్పు ఆకు అయ్యేంత కొమ్మలు తీసుకొచ్చి నేను ఇలా ఆకులు ఒలిచేస్తున్నాను. చాలా లేతగా ఉంది, చిన్న కాడలు కూడా లేకుండా కొంచెం ఇలా ఆకు ఒలిచేసుకోవాలి. ముందుగా నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నానండి. ఇదిగో చూడండి, ఇక్కడ స్టవ్ మీద స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను. ఆయిల్ వేడవుతూ ఉంటుంది. ఈలోపు మనం ఈ పిండి కలిపేసుకుందాం. చూడండి, మునగాకు ఒక కప్పు తీసుకున్నాను నేను. శుభ్రంగా ఒలిచేసుకున్న తర్వాత 2-3 సార్లు వాష్ చేసి కొద్దిసేపు ఆరనిచ్చాను అనమాట. చాలా లేతగా ఉంది ఆకు. కప్పు ఇలా సన్నగా పొడవుగా కట్ చేసిన ఉల్లిపాయలండి. 2-3 ఉల్లిపాయలు పట్టాయి. ఇలా ఈ కప్పు నిండా వచ్చేలాగా నేను కట్ చేసి వేసుకున్నాను. దీనిలోకి 1 కప్పు శనగపిండి, 2 స్పూన్ల బియ్యపిండి అండి. ఇది 2 స్పూన్లు సరిపోతుంది. ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఒక 4-5 రెబ్బల వరకు వేసుకోవచ్చు. కొత్తిమీర కూడా 1 కప్పు వరకు వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది ఈ రెసిపీకి మాత్రం. 3 పచ్చిమిర్చి ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే జీరా పౌడర్ అండి, ఇది ఒక చిన్న స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను, చాలా చిన్న స్పూన్ ఇది. అలాగే ఇది గరం మసాలా అండి, చాలా ఘాటుగా ఉంటుంది. మనం ఆల్ ఇన్ వన్ గరం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదా, అది కొంచెం పసుపు. మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి సరిపడా, టేస్ట్కి సరిపడా సాల్ట్. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి చిన్న స్పూన్తో 1 స్పూన్ కారం. మరి మంట కారం ఎక్కువైపోద్ది కాబట్టి చాలా చిన్న స్పూన్, ఇది టేబుల్ స్పూన్ కాదు. చిన్న నిమ్మకాయ 1 బద్ద రసం తీసివేసాను. ఈ సైజు నిమ్మకాయ 1 చెక్క నేను పిండాను ఇక్కడ. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఫస్ట్ కలుపుకోవాలండి. ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసాం కాబట్టి ఉల్లిపాయల్లోనే చాలా తేమ ఉంటుంది కాబట్టి గట్టిగా ఇలా పిసుకుతూ కలపాలన్నమాట. బాగా ఇలా పిసకాలి. ఉప్పు, కారం, గరం మసాలాలు, ఈ మునగాకు, పచ్చిమిర్చి ముక్కలు ఇవన్నీ కూడా చక్కగా మిక్స్ అవ్వాలన్నమాట. ఫస్ట్ ఇలా కలుపుకోవాలి పొడి పొడిగా. ఆ తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటూ మనం పకోడీ పిండికి ఏ కన్సిస్టెన్సీ కావాలో అలా కలుపుకోవాలి. ఫస్ట్ అయితే మాత్రం ఇవన్నీ ఇలా కలపాలి. ఇక్కడ చూడండి, నేను మునగాకులు ఆకులుగా వేసేసాను కదా, ఎందుకంటే చాలా లేతగా ఉన్నాయి కాబట్టి నేను వేసాను అనమాట. మీరు ముదురాకు దొరికితే మాత్రం ఖచ్చితంగా కట్ చేసి వేసుకోండి. ఇవి చాలా లేతగా ఉన్నాయన్నమాట, చిన్న ఆకులు, అందుకే నేను ఆకులుగా వేసేసాను. కొంచెం పెద్ద ఆకులు ముదిరిని అయితే మాత్రం ఖచ్చితంగా కట్ చేసుకోండి. దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ పిండి అంతా కలిపేసుకోవాలి. కొంచెం గట్టిగా ఉంటేనే బాగుంటుంది. సాధ్యమైనంత వరకు నీళ్ళు ఎక్కువ పోయకుండానే ఈ పిండిని బాగా పిసుకుతూ కలుపుకోవాలండి. ఎంత పిసికితే ఆనియన్స్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చి ఈ మునగాకులు కూడా చాలా బాగా కలిసిపోతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. అప్పుడు ఇలా మనం ప్రిపేర్ చేసిన ఈ పకోడీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. మనం ఎంత మోతాదులో వాళ్ళకి మునగాకు పెట్టాలి అనుకుంటే అంత పెట్టేయచ్చు. అంత బాగుంటుంది ఈ రెసిపీ. పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు. చాలా క్రిస్పీగా ఉంటాయి. ఫస్ట్ మనం ఈ పకోడీ ప్రిపేర్ చేసిన తర్వాత అసలు గలగల్లాడుతూ ఉంటాయండి. 1 వీక్ వరకు కూడా అలాగే ఉంటాయి. మీరు ఒక మంచి టప్పర్వేర్ డబ్బాలో స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో 1 వీక్ వరకు చాలా క్రిస్పీగా ఉంటాయి. పైన టిష్యూ పేపర్ వేసి కనుక మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ ఉంటాయండి. ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే పకోడీలు చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆయిల్ అయితే వేడైంది, బాగా మనం వేసేసుకోవచ్చు. చిన్న ఆనియన్ వేస్తే చూసారు కదా, ఇట్లా పైకి తేలిందంటే ఆయిల్ వేడైనట్లే. ఇప్పుడు పిండిని చేతిలోకి తీసుకొని ఈ వేడి ఆయిల్లో డ్రాప్ చేసేయటమే. కొంచెం ఇలా కలుపుకుంటూ వేస్తే
పకోడీ అనేది విడివిడిగా వస్తుందన్నమాట. ఇలా వేసిన తర్వాత మనం ఒక 1 మినిట్ పాటు కదలకుండా ఉంచాలి. ఆ వేడికి కొంచెం గట్టి పట్టడం స్టార్ట్ అయిన తర్వాత మనం జాలి గరిటెతో టర్న్ చేసుకోవచ్చు. 1 మినిట్ తర్వాత మెల్లగా చూడండి, జాలి గరిటెతో ఇలా అంటూ ఉంటే చక్కగా వేగిపోతాయన్నమాట. ఇందులో పిండి తక్కువ, ఆకు చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి హెల్త్‌కి చాలా మంచిది. మెయిన్ డయాబెటిక్ పేషెంట్స్, అలాగే రక్తహీనతతో బాధపడే వాళ్ళు, అలాగే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ మునగాకు తప్పకుండా తినాలి కాబట్టి ఏదో ఒక రూపంగా పప్పులో వేసుకొని కానీ, లేదా ఇలా స్నాక్స్ రూపంలో కానీ తింటూ ఉంటే హెల్త్‌కి చాలా మంచిదండి. మా ఇంట్లో అయితే మా పాప ఎదిగే పిల్లలకు కూడా మునగాకు చాలా మంచిదని చెప్తున్నారు కదా! మా పాపకైతే ఇలా ఏదో ఒక విధంగా స్నాక్స్ రూపాన్ని ఇచ్చేస్తూ ఉంటాను. తనైతే చాలా చూసారు కదా స్టార్టింగ్‌లో మీరు, ఎంతో ఇష్టమండి అసలు. ఈ స్నాక్ నేను ప్రిపేర్ చేశానంటే బౌల్ లాగించేస్తది. నిజంగా కూడా అంత బావుంటాయండి. రెగ్యులర్‌గా మనం చేసుకునే పకోడీ అయితే కొంచెం కలర్ రాగానే మనం తీసేస్తూ ఉంటాం కదా! కానీ మునగాకు పకోడీ మాత్రం ఈ కలర్ రానివ్వాలండి. కొంచెం డార్క్ కలర్ వస్తేనే అవి చక్కగా క్రిస్పీగా ఉంటాయి. 2, 3 రోజులైనా కూడా ఈ పకోడీ అస్సలు పాడవదు. ఈ పకోడీలకి ఆయిల్ అనేది అస్సలు పీల్చదండి. మనం ఎంత ఆయిల్ ఏసామో అలానే ఉండిపోతుంది ఆయిల్ అంతా కూడా. ఇలా చక్కగా కలర్ వచ్చిన తర్వాత తీసుకొని ఒక టిష్యూ పేపర్ వేసుకున్న బౌల్‌లోకి తీసుకుంటే ఇంకేమైనా ఎక్సెస్ ఆయిల్ ఉంటే గనక ఆ టిష్యూ పేపర్ తీసేసుకుంటుంది. చక్కగా పకోడీలు రెడీ అయిపోతాయి. చూడండి చూడ్డానికే ఎంత బావున్నాయో. ఈ పకోడీలు ప్రిపేర్ చేసేటప్పుడు ఆనియన్స్ చాలా ఎక్కువగా వేసుకోవాలండి. సన్నగా పొడవుగా నేను కట్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. చిన్న ముక్కలు మనం కర్రీకి ప్రిపేర్ చేసే విధంగా మాత్రం కట్ చేసుకోకూడదు. సన్నగా పొడవుగా కట్ చేస్తేనే ఈ రెసిపీకి చాలా టేస్ట్ అనమాట. అలాగే మునగాకు కూడా కావాలంటే ఇంకొక కప్పు కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఏం ఇబ్బంది లేదు. టేస్ట్ అయితే ఏం చేంజ్ కాదు. అలా చేసుకుంటే హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూడండి కలర్‌ఫుల్‌గా పకోడీ అయితే రెడీ అయిపోయాయి. నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కొంతమందికి షేర్ అవుతుంది. చూసారు కదండి మా స్టైల్‌లో మునగాకుతో పకోడీ. చాలా అంటే చాలా బాగున్నాయండి. నేనైతే తిని చూసాను. మా పాపకి చాలా ఇష్టము. మా పాపని పిలుద్దాం. చెప్పు ఎలా ఉంది? వెరీ గుడ్. చూసారు కదండి మరి మా స్టైల్లో మునగాకు పకోడీ స్నాక్స్‌గా చాలా బాగుంటాయి. మా పాప తీసుకెళ్ళిపోతే ఒక్కసారి చెప్పేసి ఇచ్చేస్తాను. ఈ బౌల్ తీసుకొచ్చాను. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ మునగాకు పకోడీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఈ రెసిపీ చాలా ఇష్టపడతారు వాళ్ళు. రైస్లో తినచ్చు, నంచుకుంటూ స్నాక్స్గా తినచ్చు. చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. ఆ లైక్ మాకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఒక 10 మందికి ఈ వీడియోని చేరవేస్తుంది. కాబట్టి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్త వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫారెన్ పీస్ కిచెన్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.